నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర. కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. అమరావతిలో బిట్స్ పిలాని ఏఐ క్యాంపస్ ప్లాన్ ను పరిశీలించిన మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీలతో దీన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను అప్పుల మంత్రిగా అభివర్ణించిన పేర్ని నాని. ప్రభుత్వం అప్పుల విషయంలో పచ్చి అబద్దాలు చెబుతోందని ఆరోపణ. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జలజీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతం, కడప స్టీల్ ప్లాంట్కు భూ కేటాయింపులు, గిరిజన రైతులకు సబ్సిడీలు, మహిళల కోసం హాస్టళ్లు వంటి అనేక ముఖ్యమైన ప్రతిపాదనలు ఆమోదించారు. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. హోంశాఖకు సంబంధించి 393 పోస్టుల అప్గ్రేడేషన్ కోసం ప్రతిపాదన రాగా ఆర్థిక శాఖ 300 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీఎస్పీలోని 2, 3, 5, 6, 9, 11, 14, 16 బెటాలియన్లో పనిచేస్తున్న ప్రస్తుతం 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ల స్థాయికి పెంచడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఏంటంటే ఒక్కొక్క ప్లాటూన్కి ఒక్కొక్క ఏఆర్ఎస్ఐ అంటే ఏఆర్ఎస్ఐ ఉండేవాళ్ళు ఇన్ఛార్జిగా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కొత్త మార్పుతో ఒక ప్లాటూన్కి ఏఆర్ఎస్ఐల సంఖ్య 3కి పెరుగుతుంది. దీనివల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు కానివ్వండి, లేకపోతే విఐపీ బందోబస్తు కానివ్వండి, విపత్తుల సమయంలో కానివ్వండి, కమాండ్ కంట్రోల్ మెరుగవుతుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పరిశ్రమలు, వాణిజ్యం మనందరికీ తెలిసిందే. ఏపీఐసి వివిధ భూముల్ని, ప్రభుత్వ భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, పట్టా భూములు కావచ్చు, వాటన్నిటిని కూడా సేకరించి పారిశ్రామిక వాడల్ని అభివృద్ధి చేసి ఆ పారిశ్రామిక వాడలోని ప్లాట్లని ఇండస్ట్రియలిస్ట్కి అలాట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ధరకి ఏదో రేటు నిర్ణయించి చేస్తారు. పారిశ్రామిక ప్రాజెక్టులు సరైన సమయంలో అమలు జరగడానికి పారిశ్రామికవేత్తలు, బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి రుణ సహాయం సులభంగా పొందడానికి, రాష్ట్రంలో వ్యాపారం చేయడం మరింత సులువు చేయడానికి, పెట్టుబడులు వేగవంతం చేయడానికి మరియు ఉపాధి అవకాశాలు పెంచడానికి అవసరమైన చర్యలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే అసైన్మెంట్ భూమి తీసుకుంటుంది, ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుంటుంది. గవర్నమెంటే కాబట్టి పట్టించుకోకపోవడం మూలంగా కానివ్వండి, లేకపోతే ఓవర్ సైట్ కానివ్వండి, ఆ భూములు మాత్రం 22 ఏళ్ళనే ఉండిపోతా ఉన్నాయి. అసైన్మెంట్ భూమిని ప్రైవేటు వ్యక్తులు కొనకూడదు, కానీ గవర్నమెంట్ అవసరాల కోసం ఎప్పుడైనా తీసుకోవచ్చు. పరిశ్రమ అవసరాల కోసం లోన్స్ కానివ్వండి, వర్కింగ్ క్యాపిటల్ కానివ్వండి తీసుకుంటానికి ఇది సెక్యూరిటీగా పెట్టి తీసుకుంటానికి అవకాశం కలుగుతుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటేరియట్ అండ్ హెచ్ఓడి కార్యాలయాల్లో హై సైడ్ ఎలక్ట్రికల్ HVAC ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్లు, ఫైర్ అలారం మరియు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మరియు ప్లంబింగ్ వర్క్ల MEP పనులకు 2316.8 కోట్లు మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. GID టవర్స్ 3 and 4 టవర్స్, 1 and 2 టవర్స్, ఈ టవర్స్ అన్నిటి కూడా ఇప్పుడు పూర్తిగా వస్తూ ఉంది. 2019లో ఆగిపోయిన పనులు వీటన్నిటికీ కూడా 2019కి ముందే ఆనాటి ప్రభుత్వం ఒక గొప్ప రాజధానిని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో రాజధాని నిర్మించాలనే ఆలోచన ఏదైతుందో దానికి తూట్లు పొడుస్తూ 2019 నుంచి అన్ని నిర్మాణాలను కూడా మరి ఆపేసిన సంగతి తెలిసింది ఆనాటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 2024 నుంచి 2024లో IIT మద్రాస్ వారిని తీసుకొచ్చి క్వాలిటీ టెస్ట్లు అన్నీ కూడా టెస్ట్ చేయించి రిపోర్ట్స్ తీసుకుని అవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయని తెలిసిన తర్వాత 2027 త్వరలో, వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ వర్క్లు 24-25 SSR రేట్స్ ప్రకారం ఈ MEP వర్క్స్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్క్స్ అని కూడా
రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణ ప్లాన్ను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఉండవల్లిలోని నివాసంలో బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ్ బెనర్జీ, ఎన్ చెన్నవీర్, బిఎస్ సహాని మంత్రి నారా లోకేష్ ను కలిసి క్యాంపస్ నిర్మాణ ప్రణాళికను వివరించారు. నిర్మాణ ప్లాన్లను, డిజైన్లను ప్రదర్శించారు. ఇరవై నెలల కూటమి పాలనలో కేవలం 1.05 లక్షల కోట్ల అప్పులే చేశామని, ఏనాడు నెట్ బారోయింగ్స్ అధిగమించలేదని చెబుతున్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇవే మాటలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసే దమ్ముందా అని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, పయ్యావుల కేశవ్ నోటితో చెబితే సరిపోదని, వైఎస్ జగన్ల ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక 3.27 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు పేర్ని నాని కాగ్ లెక్కలతో వివరించారు. బోర్డుతో రాస్తారు. ఈయన పేరుకేమో ఆర్థిక శాఖ మంత్రి బోర్డు, కానీ ఆయన రోజువారీ దినచర్య అంటే అప్పులు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కంటే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుల శాఖ మంత్రి. అంటే ఆర్థిక శాఖ మంత్రి పేరు చెప్పుకునేటువంటి ఈ అబద్దాల కేశవ్ గారు ఒక్కరోజు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడడం, దూషణలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేస్తే ఏది కాగితాల రూపాయన చూపించమని అడుగుతుంది. జగన్ గారు ప్రెస్ మీట్లో అంట మొత్తం అసత్యాలు ఎక్కువ, నిజాలు తక్కువ అంట. నిజాలేమో తక్కువ అంట, అసత్యాలు ఎక్కువ. నేను అడుగుతున్నాను కేశవ్ గారిని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ మొత్తంలో ఏది అసత్యం, దానికి మీ దగ్గర అది అబద్ధం, జగన్ గారు మాట్లాడింది అసత్యం అంటాక మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి? జగన్ గారు చెప్పిన మాట ఏంటి? చూపించిన డాక్యుమెంట్ ఏంటి? మీ దగ్గర దానికి రిలవెంట్ గా జగన్ గారు తప్పు మాట్లాడుతున్నాడు, అసత్యం మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నాడు అని చూపించేటువంటి అధికారిక డాక్యుమెంట్ ఏముంది మీ దగ్గర? చూపించే ఇంతవరకు ఒక రోజన్నా చూపించారా? నోటితో మాట్లాడటం తప్పితే. నిజాలు తక్కువ, దేంట్లో నిజం తక్కువగా ఉంది. చూపించగలరా ఆధారం? చూపించలేరు. ఆయన చెప్తాడు ఇంకో మాట, ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాధితుల్ని నిందితులుగా చేర్చడమే జగన్ మార్కు పరిపాలన అని ఈ అబద్దాల మంత్రి అంటే అబద్దాల కేశవ్ గారు చెప్తాడు. ఏంటండి చెప్తున్నా కేశవ్ గారు, రైల్వే కోడూరులో ఒక ఎమ్మెల్యే, మీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ఆడపిల్లని చెరబట్టి వివాహం చేసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి పలుమార్లు అబార్షన్ చేయించారని చెప్పని ఆ అబల ఘోషిస్తే మీ ప్రభుత్వం ఏం చేసింది? మీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్టేట్మెంట్లు ఏమిస్తారు? ఇంకొకసారి ఆడపిల్ల కన్నీరు నేల మీద జారితే చుక్కలు చూపిస్తాను. ఎవడకు చుక్కలు చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేశవ్ గారు, ఓ అబద్దాల కేశవ్ గారు, బాధిత ఆడపిల్లలకి ఎవరి కన్నీరైతే నేల మీద రాలుతుందో వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే చేత బాధించబడినటువంటి మహిళ మీద మీరు కేసులు పెడితే, తప్పుడు కేసులు పెడితే, చివరికి హైకోర్టు చీకొట్టి మీ పోలీస్ డిపార్ట్మెంట్ని మిమ్మల్ని చీకొట్టి, సిగ్గులేదరా బాబు, ఆ అమ్మాయి మీద కేసులు ఏంటరా బాబు? ఎవడరా అమాయకుడు? ఎవడు మీ ఎమ్మెల్యే గడ అమాయకుడా? ఏదో వెనకటికి ఏదో సామెత ఉంది, పాపం పిల్లోడు కదా అని పక్కలో వేసుకుంటే ఏదో చేసాడంట. ఆ రకంగా మీరు మీ ఎమ్మెల్యే 5 సార్లు అబార్షన్ చేయిస్తే ఆడ అమాయకుడు అని చెప్పని మీరు ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు. హైకోర్టు కొట్టేసింది. తప్పుడు ఏదో అమ్మాయి మీద కేసులు ఏంటారా, అమ్మాయి మీద ఒక కేసు లేదు, మొత్తం కొట్టేస్తున్నాం అని చెప్పని. ఇప్పుడు ఎవరిది అబద్దాల కేశవ్ గారు? ఎవరిది మీ ఏ మార్కు? ఏ ఆడపిల్ల అయితే బాధితురాలై మొరపెట్టుకుంటే, మీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే, మీ ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే, ఆ ఆడపిల్ల మీద, బాధిత ఆడపిల్ల మీద కేసులు పెట్టే మార్కు మీదా మాదా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 9,74,000 కోట్ల రూపాయల వారసత్వ అప్పుగా ఇచ్చిందన్నారు. సిగ్గు శరం ఈ అబద్దాల మంత్రికి.
ధైర్యం ఉందా అని అంటున్నా. మీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శితో లెక్కలు అక్కర్లా, కాగితాలు అక్కర్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయించే దమ్ము మీకుందా? నువ్వు మంత్రి కదా. అబద్దాల కేశవ్ గారు, నువ్వు ఆర్థిక శాఖ మంత్రి అని డప్పాలు కొట్టుకుంటున్నావు కదా. నిజంగా నీకు కలేజా ఉంటే నీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారసత్వ అప్పు, అంటే జగన్ గారు చేసిన అప్పు 9,74,000 కోట్ల రూపాయలు అని చెప్పని అధికారికంగా సంతకం పెట్టి రిలీజ్ చేసే దమ్ముందా మీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్నా? కూటమి ప్రభుత్వంలో ఆలయాల పరిరక్షణ, హిందూ ధార్మిక సాంప్రదాయాల సంరక్షణ ఎంతో అభివృద్ది చెందిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద సూర్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల పరిరక్షణకు అత్యంత శ్రద్ద చూపుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తూ భక్తి ప్రవృత్తులను పెంపొందిస్తూ ఆలయాలను రక్షిస్తోందని తెలిపారు. దేవాలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని తెలియజేశారు. ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమిల ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాల పరిరక్షణకు ఎంతో హితోధికంగా సేవలు చేస్తూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా అద్దం పట్టేలాగా వారికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుగజేస్తూ దేవాలయాల యొక్క భక్తి ప్రవృత్తులను పెంపొందించే విధంగా కృషి చేస్తూ ఆలయాలను పరిరక్షిస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో అన్యమతస్థులు దేవాలయాల్లో ఉద్యోగం చేసేవారు, వారి మీద చర్యలు తీసుకున్నది కూటమి ప్రభుత్వం. వారిని అక్కడి నుంచి తొలగించింది అని ఘంటాపదంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అత్యధికంగా ఆలయాలు ఎక్కువగా పర్యాటక ప్రాంతాలలోనూ అటవీ ప్రాంతాలలో ఉండటంతో ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యలంటే దేవాదాయ శాఖతో పాటుగా అటవీ శాఖ, పర్యాటక శాఖలతో మంత్రులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి దేవాలయాల అభివృద్ధికి, దేవాలయాల సంరక్షణకు హితోధికమైనటువంటి కృషి చేస్తున్నటువంటి విషయాన్ని గమనార్హం. దేవాలయాల్లో ప్రసాదం, అన్న వితరణ, అన్నదానం, నాణ్యత నిర్వహణలో ఎక్కడైనా లోపం జరిగితే వెంటనే యాక్షన్ తీసుకోవటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులను వెంటనే తీసుకుని వాటిని ఎక్కడికక్కడ పరిష్కరించడం కూడా జరుగుతోంది. గత ప్రభుత్వం అంటే మీ అందరికీ తెలుసు, హిందూ మత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి హయాంలో రథాల దహనం, ఆలయాల విధ్వంసం, దేవతామూర్తుల విగ్రహాలను నరకటం, ఇలాంటి వ్యక్తులందరినీ నిందితులు తప్పించుకోకుండా వారి మీద చర్యలు తీసుకోవటం కూడా జరుగుతున్నటువంటి విషయం. ఆలయాల్లో, పాలక వర్గాల్లో ఈ మధ్యకాలంలో బ్రాహ్మణులందరినీ కూడా తీసుకోవటం, ప్రతి ఆలయ పాలక వర్గంలో ఒక్కొక్క బ్రాహ్మణుడు ఉండేలాగా చర్యలు తీసుకోవటం, 1110 ఆలయాల్లో కొత్త పాలక వర్గాలను నియమించి ప్రతి పాలక వర్గంలో 2 సభ్యులను పెంచడానికి ప్రణాళికలు చేయటం, ఇవన్నీ కూడా హిందూ మతం ఎడల ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకునే చర్యలుకి ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తున్నా. హిందూ మత అభిమానాన్ని, హిందూ మత గౌరవాన్ని, హిందువుల మనోభావాలని మరి పెంపొందించే విధంగా హిందూ భావజాలం, హిందూ మతమే కాదు ఒక భావజాలం, హిందూ మతంలో పక్కనున్నటువంటి ప్రతి వ్యక్తికి సేవ చేసే సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తిత్వం కలగటం, ఆ వ్యక్తిత్వం పెంపొందించాలా చేయటమే యొక్క హిందూ మతం యొక్క గొప్పదనం అని ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.